రాత్రికి రాత్రి 276 మంది ఆడపిల్లలను కిడ్నాప్ చేసి వారితో ఎలాంటి పనులు చేయించారంటే 2014 ఏప్రిల్ 14 రాత్రి నైజీరియాలోని చిబోక్ లో గవర్నమెంట్ గర్ల్స్ సెకండరీ స్కూల్లో టెర్రరిస్టులు దాడి చేసి 276 మంది అమ్మాయిలను బలవంతంగా కిడ్నాప్ చేశారు. పిల్లల యొక్క వయసు 16 నుంచి 18 ఏళ్లు. బోకో హరాం ఉగ్రవాదులు స్కూల్లో అమ్మాయిలు చదువుతున్నందుకు వ్యతిరేకంగా రాత్రి స్కూల్ హాస్టల్ కి దాడి చేసి అమ్మాయిల్ని బలవంతంగా బస్సు ఎక్కించి అడవిలోకి తీసుకువెళ్లారు. అందులో 57 మంది అమ్మాయిలు ఎస్కేప్ అయ్యారు. ఈ 57లో కొందరు వెంటనే రెస్క్యూ అయ్యారు. కానీ మిగతా ఎస్కేప్ అయిన వారిలో ఇంకా చాలా మంది కనబడలేదు. పాపం ఈ టెర్రరిస్టులు దొరికిపోయిన అమ్మాయిల పరిస్థితి అమ్మో. కొంతమంది అమ్మాయిలను బలవంతంగా పెళ్లి చేయించారు, ఇంకొంతమందిని కోసం బలవంతం చేశారు. కొంతమంది అమ్మాయిలు ఉగ్రవాదుల కంట్రోల్ నుంచి తప్పించుకొని సహాయం పొందిన తర్వాత వాళ్ళ కుటుంబానికి చేరారు. ఇంకొంతమంది అక్కడే చనిపోయారు. ఎమినా అలీ అనే అమ్మాయి ఉగ్రవాదుల కంట్రోల్ నుంచి తప్పించుకొని అథారిటీస్ సహాయంతో కుటుంబానికి చేరుకుంది. 2024 ఏప్రిల్ నాటికి ఇంకా 82 మంది అమ్మాయిలు టెర్రరిస్టు క్యాప్టివిటీలో ఉన్నారని రిపోర్టులు ఉన్నాయి.